ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఓటరు చైతన్యం కావాలన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఓటరు చైతన్యం కావాలన్నారు. దేశంలో యంగ్ ఇండియన్స్ ను చైతన్యం చేసేందుకు వివిధ రకాల ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో 80% ఓటర్లు ఓటు వేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్లో 60% ఓటర్లు మాత్రమే ఓట్లు వేశారన్నారు. మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని, గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ఓటర్లు మాత్రం ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఓటు మనకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రజల అభిప్రాయాలు పాలనలో ప్రతిఫలించే మార్గం ఓటే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి అని కలెక్టర్ స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఎన్నికలలో బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గ్రామ స్థాయిలోని ప్రతి ఓటరును నమోదు చేసి ఎస్ఐఆర్ 74% పూర్తి చేసినందుకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల ఈఆర్ఓలను, బిఎల్ఓలను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 18 సంవత్సరాల నుండి కొత్తగా ఓటు హక్కును పొందిన 5గురికి ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఈఆర్ఓలు, బిఎల్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే అంతకుముందు ఓటర్లను చైతన్యపరచడానికి ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సండే సైకిల్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించి స్వయంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటరు అవగాహనతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఈఆర్ఓలు, బిఎల్ఓలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.